అయితే ఈ లోపు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మనం పెద్దగా పరిగణలోకి తీసుకోక్కర్లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ రాష్ట్రంలో ఒక సూడో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. చంద్రబాబు గారు అనుకున్న పని కూడా అవుతదో లేదో నాకు తెలీదు గానీ, నారా లోకేష్ గారు అనుకుంటే ఏవైనా ఈ రాష్ట్రంలో చేయగలడు. పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ లేదు, సినిమా లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో. కేవలం ఏదో హెలికాప్టర్‌లో యేసుకొని అటు ఆ ఊరు, ఈ ఊరు తిరగడానికి తప్పితే పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ ఎ లీడర్. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుకి క్యాడర్‌గా మాత్రమే పని చేస్తున్నాడు. ఎవరికో ఎందుకండి, ఎక్కడో ఏదో చేస్తే అన్యాయం జరిగితే కాదు. తన సొంత పార్టీ, తన సొంత అన్నయ్యకి అన్యాయం జరుగుతుంటేనే అడగలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏమి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాగేంద్ర బాబు గారు, ఎవరైతే కొణిదెల నాగేంద్ర బాబు గారు ఉన్నారో, నాగబాబు గారు, ఆయన్ని రాజ్యసభకు పంపాలని అనుకున్నది జనసేన పార్టీ. అనుకున్నటువంటి ఆ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్ అనే వ్యక్తికి ఇచ్చేసుకొని తెలుగుదేశం పార్టీ వారు, నారా లోకేష్ గారు, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక రియాక్షన్ వస్తే ఎమ్మెల్సీ ఇవ్వకుండానే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ అధికారిక లెటర్ హెడ్ మీద అనౌన్స్ చేసింది. సరే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నాళ్ళయింది? ఇప్పటికొచ్చి మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు? అంటే నీ సొంత పార్టీ నీ కోసం తిరిగినటువంటి నాగబాబుకి అన్యాయం జరిగితేనే నోరెప్పలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే, ఆయన రాజకీయ బంధం మీద పనిచేస్తున్నాడా? రాజకీయ బానిసగా పనిచేస్తున్నాడా అనేటువంటిది అర్థమవుతుంది.